హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 1 to 50 వరకు చూద్దాం. అందులో కూడా ముఖ్యమైనవి మాత్రమే చూద్దాం ఫ్రెండ్స్. వరుస క్రమంలో మనకు అవసరం లేదు. ఎక్కడైతే వరుస క్రమంలో అవసరమో అవి మాత్రమే చెప్తాను. ఓకే, షల్ వి స్టార్ట్. మరి ఆర్టికల్ 1 ఏం చెప్తుందంటే, ఇండియా దట్ ఈజ్ ఏ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, అంటే రాష్ట్రాల కలయిక గురించి చెప్తుంది. ఫస్ట్ మనం ఎవరితోనైనా కానీ కలిసి ఉండడం అనేది నేర్చుకోవాలి కదా. రాష్ట్రాల కలయిక అనే దాని గురించి రాష్ట్రాల కలయిక అనేది చెప్తుంది ఫస్ట్ నెంబర్. ఓకే, ఆర్టికల్ 1 అనేది. మరి ఆర్టికల్ 2 అనేది భారత భూభాగాలపైన పార్లమెంటుకు అధికారం ఉంటుంది అని చెప్పింది. ఫస్ట్దేమో రాష్ట్రాల కలయిక, సెకండ్దేమో పార్లమెంటుకు అధికారం ఉంటుంది భూభాగాలపైన. స్పెషల్ మెజారిటీ ఎంత ఉంటుందట, 2/3 వరకు ఉంటుంది. అదేవిధంగా ఆర్టికల్ 3 స్టేట్స్ రీఆర్గనైజేషన్, అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. అది రాష్ట్రాల నుండి కూడా ఏర్పడవచ్చు. ఇప్పుడు మనకు ఏపీ నుండి మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడ్డట్టుగా ఆ విధంగా కూడా ఏర్పడవచ్చు. దాని గురించి చెప్పేదే ఆర్టికల్ 3. మళ్ళీ రాష్ట్రాల యొక్క పేర్లను మార్చడం, ఇప్పుడు ఒరిస్సా నుంచి ఒడిశాగా మారింది. ఈ విధంగా మార్పులు అనేటివి కూడా మనకు ఆర్టికల్ 3 ప్రకారం చెప్తాయి. మరి ఆర్టికల్ 4 న్యూ స్టేట్స్ ఫస్ట్ షెడ్యూల్ అండ్ 4th షెడ్యూల్. ఫస్ట్ షెడ్యూల్ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క వివరాలు. 4th షెడ్యూల్ రాజ్యసభలో ఉన్న సీట్లను గురించి చెప్తుంది. అదేవిధంగా ఉమ్మడి ఎట్లా ఉండే, ఏపీలో 11 సీట్లు ఏపీవి, 7 తెలంగాణవి ఉండే. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, రాజ్యసభ యొక్క నిర్మాణం గురించేమో ఆర్టికల్ 80 రౌండ్ ఫిగర్ 80 చెప్తుంది. లోక్సభ యొక్క నిర్మాణం గురించి మనకు ఆర్టికల్ 81 చెప్తుంది. ఇందాక తెలుసుకున్నాం కదా, ఫస్ట్ షెడ్యూల్ నుంచి 4th షెడ్యూల్ వరకు అనేసి దీంట్లో ఆర్టికల్ 4లో ఉండడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 12. 4 నుంచి మనం 12కి వెళ్తున్నాం ఫ్రెండ్స్, గుర్తుపట్టు. కార్మిక హక్కు గురించి మీ అందరికీ విషయమే. మూడవ భాగంలో ఉన్నాయి. ఇవి 12 నుంచి 36 వరకు ఉంటాయి ఫ్రెండ్స్. మరి రాజ్యం అంటే ఏంటి, రాజ్యం యొక్క నిర్వచనం గురించి ఉంటుంది. రాజ్యం అంటే దేశం లేదా ప్రభుత్వం. మరి న్యాయస్థానాలు, ప్రైవేటు కోఆపరేటివ్ సొసైటీసు, అదేవిధంగా సహకార సంఘాలు 2011లో 97వ రాజ్యాంగ సవరణ మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో రావడం జరిగింది. ఏంటి, చారిటబుల్ ట్రస్ట్, ఇవన్నీ సహకార సంఘాలు అనేటివి ఈ విధంగా రావడం జరిగింది. మరి ఆర్టికల్ 14 అనేది చట్టం ముందు అందరూ సమానమే అనేది 14 ప్రకారం. 14A ప్రకారం బ్రిటన్ ఏవి డైసీ ద లా ఆఫ్ కాన్స్టిట్యూషన్, రూల్ ఆఫ్ లా, సమన్వయ సిద్ధాంతం గురించి చెప్పడం జరిగింది బ్రిటన్ ఏవి డైసీ. 14B ప్రకారం చట్టం చేత అందరికీ సమానమైన రక్షణ USA ప్రకారం. నెక్స్ట్ ఆర్టికల్ 39A ప్రకారం ఫ్రీ లీగల్ టు ఆల్ అనేది చెప్పడం జరుగుతుంది. 1976 42వ రాజ్యాంగ సవరణ ఆదేశ సూత్రాల్లో దీన్ని చేర్చారు 39A ప్రకారం. ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి గవర్నమెంట్లో సమానమే కాదు. అదేవిధంగా రాష్ట్రపతి గవర్నమెంట్ మరియు సమానం కాదు అనేది చెప్పడం జరుగుతుంది 361 ప్రకారం. మనలో సమానం కాదు అనేది. ఆర్టికల్ 15 మరి జాతి, కుల, మత, లింగ వివక్షత అనేది చూపరాదు. అదేవిధంగా 15(4) ప్రకారం విద్యలో రిజర్వేషన్ BC SC ST, అదేవిధంగా వెనుకబడిన తరగతుల వారికి మరి రాజ్యాంగ సవరణ 1వ రాజ్యాంగ సవరణ ద్వారా 1951 9వ షెడ్యూల్లో దీన్ని చేర్చడం జరిగింది. మరి ఇనామ్దార్ వర్సెస్ మహారాష్ట్ర 2005 ప్రకారం నో రిజర్వేషన్స్ ఇన్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ సొసైటీస్. మరి ఇలాంటివన్నీ కూడా మనకి ప్రైవేట్ సొసైటీలో, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లలో పనిచేయవు ఫ్రెండ్స్. రిజర్వేషన్లను మొదటిసారిగా అమలు చేసిన రాష్ట్రం తమిళనాడు. మొత్తం కిందికి ఉంటుంది కదా ఇండియాలో, తమిళనాడు అనేది రిజర్వేషన్లను మొదటిసారిగా అమలు చేసింది. మరి ఆర్టికల్ 15(6) ప్రకారం EWS రిజర్వేషన్స్ 10% ఇవ్వబడ్డాయి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో 103 రాజ్యాంగ సవరణ 2019 ఆర్టికల్
16(6) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% కల్పించాలి. ఈడబ్ల్యూఎస్ ప్రకారము 15(6) ప్రకారం 10% స్కూళ్ళలో, విద్యాసంస్థల్లో 103 రాజ్యాంగ సవరణ ద్వారా 2019లో చేర్చడం జరిగింది. మరి ఆర్టికల్ 16(6) ప్రకారమేమో ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా వీళ్ళకి 10% కల్పించాలి. దేని ద్వారా ఇదంతా? ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్గా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 19. మరి 19(1)(a) ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ అంటే వాళ్ళు ఏదైనా వ్యక్తీకరించడానికి అవకాశం ఉంటుంది. 19 నుంచి 22 వరకు వ్యక్తిగత హక్కులు, రిట్, హేబియస్ కార్పస్, సుప్రీంకోర్టు అనేది రిట్లను జారీ చేస్తుంది. దాంట్లో 32వ ఆర్టికల్ దీనికి సంబంధించింది. సుప్రీంకోర్టు రిట్లను జారీ చేయడం అనేది 32 అంటే 32 పళ్ళు రాలిపోతాయని అన్నాను కదా, 32. అదేవిధంగా హైకోర్టు అయితే 226 ఆర్టికల్ 3 నెంబర్లతో ఉంది, 226. నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితి 352 ఆర్టికల్. రాష్ట్రపతి పాలన అనేది 356. జాతులు అనేటివి 2 ఉంటాయి కాబట్టి 352. రాష్ట్రపతి పాలన ఆర్ అనే శబ్దం వస్తుంది. అదేవిధంగా ఆర్థిక అత్యవసర పరిస్థితి అయితే 360. ఆర్థికంగా బాగుండాలి అంటే 60 రూపాయలు ఉండాలి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఈ మూడింటికి మనం 3 క్లూస్ ఇవ్వడం జరిగింది. 19 ఆర్టికల్ రద్దు చేయబడుతుంది అని ఆర్టికల్ 368 చెబుతుంది. జాతీయ అత్యవసర పరిస్థితిలో ఆర్టికల్ 359 ప్రకారం 20, 21 ఆర్టికల్స్ అనేటివి రద్దు కావు. అసలు ఏ రద్దు కానివి ఏమంటే 20 మరియు 21 359 ప్రకారంగా. ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే జీవించే హక్కు, జీవించే స్వేచ్ఛ గురించి చెప్తుంది. 2(1)(21) ప్రకారం. ఆర్టికల్ 21(a) రైట్ టు ఎడ్యుకేషన్, విద్యా హక్కు చట్టం 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002 వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య కల్పించాలి అని చెప్పడం జరిగింది. 2002 ప్రకారం అప్పటి వాజ్పేయి ప్రధానిగా ఉంది వాజ్పేయి గారు. మరి 21(a) ప్రకారం మనకు రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఆర్టికల్ 25 మత స్వాతంత్రపు హక్కు. అదేవిధంగా 25 నుంచి 28 వరకు కూడా మత స్వాతంత్రపు హక్కు గురించి. బలవంతపు మత మార్పిడిలను నిషేధించిన రాష్ట్రాలు ఏవేవంటే ఒరిస్సా 1967లో, మధ్యప్రదేశ్ 1968లో. ఈ విధంగా వీటిని మత మార్పిడిలను నిషేధించిన 2 రాష్ట్రాలు. ఓరయ్యో అనుకోండి, మధ్యలో ఉండి మధ్యప్రదేశ్ 67, 68. ఆర్టికల్ 31 ఆస్తి హక్కు. మరి ఆస్తి హక్కు అనేది మనకి రాజ్యాంగంలో 6వ హక్కుగా ఉండేది. మరి దీన్ని తీసే మొత్తం 7 ఉండేటివి, దాంట్లోంచి దీన్ని తొలగించడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆర్టికల్ 31లో ఉంది 300(a). ప్రస్తుతం 12వ భాగంలో ఇది ఉంది ఫ్రెండ్స్. 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా మొరార్జీ దేశాయ్ కాలంలో ఇది కేవలం చట్టబద్ధమైన హక్కుగా మార్పిడి అనేది జరిగింది. మరి ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహారపు హక్కు, ఆత్మ మరియు గుండె వంటిది అని ఎవరన్నారు? అంబేద్కర్ గారు అన్నారు, రాజ్యాంగ పరిహారపు హక్కు. మరి నెక్స్ట్ వచ్చే ఆర్టికల్ 32(2) ప్రకారం సుప్రీంకోర్టు రిట్ల గురించి తెలియజేస్తాయి. 32(2) ప్రకారం కూడా సుప్రీంకోర్టు రిట్ల గురించి చెప్తాయి. ఆర్టికల్ 33 ప్రకారం సాయుధ దళాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. చూడండి ఇక్కడ 3 ఉంది, ఇవి కూడా 3 ఉంటాయి కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 33. అదేవిధంగా నోట్. మరి ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేసే అధికారం ఎవరికి ఉందంటే రాష్ట్రపతికి మాత్రమే ఉంది. ప్రాథమిక హక్కులను సవరణ చేసే అధికారం మాత్రం పార్లమెంటుకు ఉంది. మరి శాశ్వతంగా రద్దు చేసే అధికారం మాత్రం ఎవ్వరికీ ఉండదు. తాత్కాలికమైతేనేమో రాష్ట్రపతి, మరి సవరణ చేసే అధికారం అయితే పార్లమెంటుకు ఉంటుంది, కానీ శాశ్వతంగా రద్దు చేసేది మాత్రం ఎవ్వరికీ ఉండదు. మరి ఆర్టికల్ 39 ప్రజలందరికీ ఉచిత న్యాయం అనేది కల్పించాలి. 39(d) ప్రకారం స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం. 39(d) ప్రకారం సమాన పనికి సమాన వేతనం అంటే స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా సమానమైన వేతనం ఇవ్వాలి, కానీ ఈ రోజుల్లో ఆ విధంగా ఇవ్వడం లేదు. 1976 కనీస వేతనాల చట్టం అనేది రావడం జరిగింది. శ్రామికులకు సమానమైన పనికి సమానమైన వేతనం అనేది 1948 చట్టం ప్రకారం తీసుకురావడం జరిగింది. మరి
ఆర్టికల్ 40 ప్రకారం గ్రామ పంచాయతీల ఏర్పాటు. గ్రామ పంచాయతీల ఏర్పాటు ఎంత? 40. మొత్తం రౌండ్ ఫిగర్గా గుర్తుపెట్టుకోండి. 42 మహిళలకు ప్రసూతి సౌకర్యాలు కల్పించాలి. 1961 వరకట్న నిషేధ చట్టం. ఆర్టికల్ 44 ప్రకారం యూనిఫామ్డ్ సివిల్ కోడ్ అంటే యూనిఫామ్డ్ యూసీసీ అనేది ఉమ్మడి పౌర స్మృతి. స్వతంత్రం తర్వాత ఉత్తరాఖండ్ స్వతంత్రానికి ముందేమో గోవాకు రావడం జరిగింది. ఉమ్మడి పౌర స్మృతి అనేది స్వతంత్రం తర్వాతనేమో ఉత్తరాఖండ్, స్వతంత్రానికి ముందేమో గోవాకు ఉమ్మడి పౌర స్మృతి అనేది ఉండేది. యూనివర్సల్ సివిల్ కోడ్ 44 ప్రకారం. 42 ప్రకారం అయితే మహిళలకు ప్రసూతి సౌకర్యాలు కల్పించాలి. నెక్స్ట్ మరి ఆర్టికల్ 45 6 నుంచి 14 సంవత్సరాల ఉచిత నిర్బంధ విద్య. ఇది ఆర్టికల్ 45 అనేది ఆదేశ సూత్రాల్లో ఉంటుంది ఫ్రెండ్స్. మరి బదిలీ చేశారు. దీన్ని ఎక్కడికి బదిలీ చేశారు? ఎందుకంటే ఆదేశ సూత్రాల్లో ఉంటే దాన్ని ప్రభుత్వం తన ఇష్టానుసారంగా ప్రవేశపెట్టవచ్చు, లేకపోతే లేదు. అందుకని దీన్ని ఒక హక్కుగా మార్చారు. ఆర్టికల్ 21A ప్రకారం 2002లో దీన్ని తీసుకురావడం జరిగింది 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. మరి 21A ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను కంపల్సరీ చేశారు. అదే విధులలో అయితే 11వ విధులలో ఉంది ఫ్రెండ్స్. ఇది ప్రస్తుతం 6 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత విద్య కల్పించి ఆర్టికల్ 49 చారిత్రాత్మక కట్టడాలు, చిహ్నాలు, కట్టడాల బాధ్యతలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలి. ఇంత మరి కేంద్రానికైతే 65%, రాష్ట్రానికైతే 35%. ఓన్లీ చారిత్రక కట్టడాలు అనేటివి ఉంటే సరిపోదు ఫ్రెండ్స్. వాటిని జాగ్రత్తగా చూసుకోవడం, వాటి మరమ్మతులకై కృషి చేయడం అనేది ఎవరి బాధ్యత? కేంద్రం మరియు రాష్ట్రం యొక్క బాధ్యత. మరి కేంద్రానికైతే 65% మరియు రాష్ట్రానికైతే 35%గా ఉండాలి. అదేవిధంగా ఆర్టికల్ 50 మళ్ళీ రౌండ్ ఫిగర్. కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేశారు. కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేశారు. ఈ న్యాయశాఖ అనేది మనకు సుప్రీంకోర్టు, హైకోర్టు, వివిధ సివిల్ కోర్టులు, క్రిమినల్ కోర్టులు అనేటివి ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. 1 నుంచి 50 వరకు మనకు ఉన్న ఆర్టికల్స్, ముఖ్యమైన ఆర్టికల్స్ ఏంటో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఉంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక్కసారి కాకపోతే 2 సార్లు చూసి ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ఇంకా ముందుకు ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ స్మైలింగ్.